హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. మరి 2025వ సంవత్సరము మే నెల 15వ తారీఖు నుంచి గురు సంచారం జరగబోతుంది అంటున్నారు. మిథున రాశి వారికి గురు సంచారం ఎలా ఉండబోతుంది, గ్రహస్థితి వాళ్ళ అనుకూలత ప్రతికూలత ఎలా ఉండబోతుందో మనం తెలుసుకోవడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో హిట్ టీవీ ప్రేక్షకులందరికీ ఇష్టమైన వ్యక్తి ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే తన సూచనల కోసమే మీరు ఎదురు చూస్తూ ఉంటారని కూడా మాకు తెలుసు. అందుకే మీకోసమే మన హిట్ టీవీ స్టూడియోలో ఈ గురు సంచారం గురించి క్లుప్తంగా అడిగి తెలుసుకోవడానికి మనం ఇక్కడ తనతో పాటు సంభాషిస్తున్నాము. అడిగి తెలుసుకుందామా? నమస్తే సార్. నాగనాథ్ గారు, ముఖ్యంగా మరి మిథున రాశి వారికి గురు సంచారము ఎలా ఉండబోతుందంటారు? వాళ్ళ గ్రహస్థితి, అనుకూలత ప్రతికూలత ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి అంటారు? ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మిథున రాశి, నేను ఎప్పుడు మన హిట్ టీవీ ప్రేక్షకులకు ఎప్పుడు చెప్తుంటాను, మిథున రాశి వాళ్ళు గంధర్వులతో సమానం నా దృష్టిలో. అవును, లాస్ట్ టైం కూడా చెప్పారు. ఎందుకంటే గంధర్వులు అనే వాళ్ళు ఒక వేరే ప్రపంచంలో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా వాళ్ళు ఎక్కువగా సీరియస్గా అయిపోవడం, దీన్ని కూడా దీర్ఘకాలికంగా మనసులో పెట్టుకొని కక్ష సాధించడం, ఎదుటి వాళ్ళని ఎప్పుడు దూషిస్తూ విమర్శిస్తూ కక్ష సాధింపు చర్యలు పెట్టుకోవడం, ఇలాంటివన్నీ వాళ్ళ వల్ల కావు. కోపం ఉన్నా, ఆవేశం ఉన్నా, భావ వ్యక్తీకరణ ఉన్నా ఏదన్నా అప్పుడే అంతే అప్పుడు ఎక్స్ప్రెస్ చేసేస్తారు. మళ్ళీ వెంటనే వాళ్ళు నార్మల్ అయిపోతారు. వీళ్ళల్లో ఉన్నటువంటి గొప్ప డివైన్ క్వాలిటీ అంటే ఒక గొప్ప ఆధ్యాత్మిక పరమైన లక్షణం అంటూ ఏదైనా ఉందంటే, ఎంత దుర్మార్గుడు, ఎంత నికృష్టుడు అని అనుకునేటువంటి వ్యక్తులు కూడా వీళ్ళకి ఒకవేళ క్షమాపణ కోరితే, వీళ్ళు వచ్చి అంటే వీళ్ళకి ఏమైనా అన్యాయం చేసినా, వీళ్ళకి ఏమైనా మానసికంగా బాగా బాధ పెట్టినా, ధన నష్టం చేసినా, కారణాలు చెప్పి వాళ్ళ తప్పు నొప్పుకుంటే క్షమించేటువంటి ఉన్నతమైనటువంటి లక్షణం ఉన్నటువంటి మొట్టమొదటి రాశి మిథున రాశి. తొందరగా రియలైజ్ అవుతారు. తొందరగా వీళ్ళు అవతల వాళ్ళని క్షమించేస్తారు. క్షమించడం ఒకటే కాదు మేడం, క్షమించిన తర్వాత గతంలో వాళ్ళతో ఎలాంటి స్నేహభావం ఉందో, ఎలాంటి రిలేషన్ ఉందో అదే రిలేషన్ ని కంటిన్యూ చేస్తారు. అంటే మళ్ళీ గుడ్డిగా నమ్మేస్తారు ఇతరుల వ్యక్తిని. ఎందుకంటే వీళ్ళు ఈ బాహ్య ప్రపంచంలో, ఈ భౌతిక ప్రపంచంలో, వ్యవహారిక ప్రపంచంలో, ఈ రాజకీయాల మధ్యలో వాళ్ళు ఉండలేరు. అసలు నాకు తెలిసి ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఎక్కువగా రాజకీయాలకి ఎక్కువగా వీళ్ళు సూటబుల్ కాదు. వీళ్ళు ఓ పరంగా చెప్పాలంటే మంచి వాళ్ళనే చెప్పాలి. చాలా మంచి వాళ్ళు, అతి మంచితనం. ఇప్పుడు వీళ్ళు అదే మీరు మ్యూజిక్ రంగంలో ఉన్నారు, ఏదైనా కొంచెం నాట్య రంగంలో ఉన్నారు, లేదా స్పోర్ట్స్ లో ఉన్నారు, చాలా ఉన్నతమైనటువంటి సేవలు చేస్తారు, ఉన్నతమైనటువంటి గుర్తింపు తీసుకురావడానికి విశేషమైనటువంటి కృషి చేస్తారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు మనసులో ఏదైతే అనుకుంటారో అది ఆచరించేస్తారు, దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఆచరిస్తారు. మీరు ఒక అర్ధగంట వీళ్ళతో మాట్లాడితే వీళ్ళ జీవితం గురించి మొత్తం చెప్పేస్తారు మీకు. మరి ఇన్ని ఉన్నతమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళకి ఈ మే 15వ తారీఖు గురు సంచారం జరగబోతుంది. సో వీళ్ళు బుద్ధికి అధిపతి అయినటువంటి గ్రహము బుధగ్రహం. వీళ్ళకి బుద్ధి ఏంటి అంటే దేన్నైనా విశ్లేషించగలగడం, నిర్ణయం తీసుకోగలగడం. మన మనసులో 100 ఆలోచనలు వస్తాయి మేడం, కానీ దాంట్లో మనం కొన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని దాని మీద ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ఆచరిస్తాం మనం. సో వీళ్ళకు ఉన్నటువంటి అపారమైన బుద్ధి వాళ్ళ సొంత విషయాల కన్నా పక్కన వాళ్ళని గైడ్ చేయడానికి, అనాలిసిస్ చేయడానికి ఎక్కువ వాడతారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా వేరే వాళ్ళ ప్రయోజనానికి, వేరే వాళ్ళు అభివృద్ధిలోకి రావడానికి, వేరే వాళ్ళ జీవితంలో ఉన్నతమైన గుర్తింపు రావడం కోసం వీళ్ళు చేసేటువంటి ప్రయత్నము ఇన్ని సంవత్సరాలు, అంటే గడిచినటువంటి 1 year తీసుకోండి. ఎందుకంటే గురువు వృషభ రాశిలో స్థిర రాశిలో సంవత్సరం కాలం ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఉభయ రాశిలోకి వస్తున్నాడు. వీళ్ళు ఇప్పుడు చేసేటువంటి కార్యాచరణ వీళ్ళకు అనుకూలంగా, వీళ్ళ కుటుంబ సభ్యులకి, వీళ్ళ వ్యక్తిగత జీవితంలో అనుకూలంగా మారేటువంటి తరుణం ఇదే. ఎందుకు అంటే వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి సప్తమ దశమాధిపతి గురువు. సప్తమ భావము అనగా అందరూ భయపడిపోతారు. ఎందుకు అంటే అమ్మో కళత్ర భావము, పెళ్ళి, వివాహము, విడాకులు. అందులో మిథున రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. వీళ్ళు 2 పెళ్లి చేసేసుకుంటుంటారు, తొందరగా వీళ్ళు పార్ట్నర్స్ని అభిప్రాయాలు మార్చేసుకుంటారని కూడా మీకు పుస్తకాల్లో ఉంటుంది. కానీ గురుగ్రహం వీళ్ళకి ఏ పోర్ట్ఫోలియో అయ్యాడు? సప్తమ దశమాధిపతి. దశమ భావము అంటే మీకు ఉద్యోగము, వృత్తికి సంబంధించినట్టు మీ ఆదాయం ఏ వృత్తి నుంచి వస్తుంది అన్నది దశమ భావాన్ని బట్టి చెప్తుంది. సప్తమ భావం అంటే ఏంటి? కళత్ర భావం. ఇన్ని రోజుల నుంచి పెళ్ళి అవ్వట్లేదు, ప్రయత్నాలు చేస్తున్నారు, వయసు వచ్చేసింది, 36 ఏళ్ళు వచ్చేసినాయి,
కానీ పెళ్లి కావట్లేదు. అవును. మరి ఈ మిథున రాశి వాళ్ళకి ఇప్పుడు దశమ భావంలో శని కూడా ఉంటాడు, అది కూడా గ్రహించాలి. వాళ్ళ రాశి భావంలోకి ఇప్పుడు గురువు ఎంటర్ అవుతాడు. అవును. అనుకూల పరిస్థితులు, వాళ్ళు కోరుకున్నవి, జీవితంలో గతంలో వాళ్ళు కలలుగన్నవి, వాళ్ళు ఊహించుకున్నవి, గొప్ప గొప్ప కీర్తి ప్రతిష్టలు కావాలి, మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి, లేదా గవర్నమెంట్ సర్వెంట్ లాగా వాళ్ళు సక్సెస్ కావట్లేదు, ఈసారైనా కావాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది చూడండి. అవన్నీ వీళ్ళకి ఇప్పుడు దగ్గరగా వచ్చేటువంటి అవకాశాలు వీళ్ళకి మెండుగా ఉంటాయి. ప్లస్ ముఖ్యంగా వైవాహిక జీవితంలో వీళ్ళు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఆల్రెడీ కోర్టు కచేరీ వరకు వెళ్ళింది, లేదా ప్రేమికులు పెళ్లి చేసుకునే వరకు వచ్చి విడిపోతున్నారు, లేదా పెళ్లి చేసుకున్న తర్వాత చాలా తక్కువ టైంలోనే వీళ్ళకి కుటుంబంలోని ఇంటర్పర్సనల్ రిలేషన్స్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినాయి, అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే కూడా ఈ యొక్క టైం ఏదైతే ఉందో ఇప్పుడు 15వ తారీఖు మే మాసం 2025 నుంచి అంటే గడిచే 1 సంవత్సర కాలం వరకు ఈ అభిప్రాయ భేదాలు తొలగిపోయేటువంటి అవకాశం కూడా బలంగా ఉంటుంది. అభిప్రాయ భేదాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఈ బుధుడు ఆధిపత్యం వహించినటువంటి మిథున రాశి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తారు మేడం. వీళ్ళు ఇంప్లిమెంట్ చేయకుండా ఉండలేనటువంటి మానసిక సామర్థ్యం వీళ్ళకు ఉండదు. అంటే వీళ్ళేంటి అనుకున్నది చేసేయాలి. కానీ ఎట్ ద సేమ్ టైం వీళ్ళకి అతి సున్నితత్వం కూడా ఉంటుంది. అందుకే చెప్పండి గంధర్వులతో పోల్చారు, ఎందుకంటే అతి సున్నితత్వం, ఎందుకంటే తొందరగా క్షమించేస్తారు. అతి సున్నితత్వం ఏంటంటే ఒక చిన్న మాట అన్నా కానీ వీళ్ళు తట్టుకోలేరు, అది చాలా చాలా తీవ్రంగా తీసుకుంటారు వీళ్ళు. ఈ లక్షణాలన్నీ కూడా ఇప్పుడు గురువు జ్ఞానాన్ని ఇస్తాడు మేడం. ఇప్పుడు వీళ్ళు బుద్ధితో సతమతం అవుతున్నారు లాస్ట్ 1 year అంతా కూడా, ఎందుకంటే వీళ్ళకి వ్యయభావంలో ఉన్నాడు గురువు. ప్లస్ మొన్న 30వ తారీఖు నుంచి శని కూడా వీళ్ళకి దశమంలోకి వచ్చేసాడు. సో శనిగ్రహం ఏం చేస్తాడు, మీ యొక్క సహనాన్ని పరీక్షిస్తాడు, మీరు తొందరగా తీసుకున్న నిర్ణయాలు మీకు స్వీకరించడు. ఎలా అంటే మీ సహనాన్ని పరీక్షిస్తాడు, మీ క్వాలిటీ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ ని పరీక్షిస్తాడు. పరీక్షించిన తర్వాత మీకు ఫలితం వస్తుందా లేదా గ్యారంటీ లేదు కదా మరి. కానీ గురువు జ్ఞానాన్ని ఇచ్చేటువంటి గురువు, పూర్వపుణ్యస్థాన ఫలితాన్ని ఇచ్చేటువంటి గురువు వీళ్ళ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే అర్థమైంది, వీళ్ళు గత 1 year నుంచి చేసినటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా వీళ్ళకి ఇప్పుడు అనుకూలంగా మారేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. సో కాబట్టి నా సలహా కూడా ఏంటంటే వీళ్ళకి, మీరు జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో మీరు ఏమైనా తొందరపాటు నిర్ణయాలు, ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటున్నారు గతంలో అనుకుంటే, ఇప్పుడు ఇది మీకు మంచి టైం. ఇది కొంచెం ప్రశాంతంగా కూర్చొని ఆలోచించి సెకండ్ ఒపీనియన్ తీసుకొని ఇంకా మీ పర్ఫార్మెన్సెస్ని ఇంకా మీరు ఇంప్లిమెంట్ చేయడానికి, ఇంకా క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఇప్పుడు మీరు చేస్తే, దశమ భావంలో ఉన్నటువంటి శని, కేంద్ర భావంలో శని ఉండకూడదు, అశుభ గ్రహము కాబట్టి మీరు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం మీకు డిలే అవుతుంది, చేతి వరకు వచ్చి మాత్రం నోటి వరకు రాదని చెప్తారు చూడండి. అట్లా చేసినప్పుడు కూడా గురువు రాశిలోకి ప్రవేశించగానే వీళ్ళకి యోగం వస్తుంది. అంటే గడిచిన 2.5 సంవత్సరాల్లో కూడా శని ప్రభావాన్ని వీళ్ళు ఈ కర్మల్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే అది ప్రతికూలంగా ఉన్నటువంటి ఫలితాలు కూడా ఇప్పుడు అనుకూలంగా మారుతాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చాలా సహనంతోని, సూక్ష్మ దృష్టితోని, ఓపికతోని వెయిట్ చేయాల్సినటువంటి టైం వచ్చింది. ఇది వీళ్ళకి డెఫినెట్లీ అనుకూలంగా మారేటువంటి తరుణం కూడా అని మనం చెప్పచ్చు. అది బాగుంది, ఎందుకంటే ఏదేమైనప్పటికీ వీళ్ళకు చాలా మంచి జరగబోతుంది అని చెప్పారు. కాకపోతే మరి ఈ రాశి వాళ్ళకు కూడా వాళ్ళ రాశి ఫలితాలను కావచ్చు, అలాగే కర్మఫలాలను కూడా మీరు ఇంత క్లియర్గా విశ్లేషిస్తూ ఉన్నారు. ఈ కర్మఫలాలను కూడా వాళ్ళు ఆచరించాలి అని చెప్తున్నారు. మరి ఇలా ఈ కర్మఫలాన్ని ఆచరించాలి అంటే సామాన్యులకు సాధ్యమే అంటారా? ఒకవేళ అయితే అది ఎలా అంటారు? ఒకటి, సామాన్యుడికి సాధ్యమా అంటే, సామాన్యుడే ఇవాళ ప్రధానమంత్రి. అవునే, టీ అమ్ముకునేవాడే వాళ్ళ ప్రధానమంత్రి. ఎక్కడెక్కడో సన్యాసం తీసుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రులు. చాలా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్లో సీఈఓలు. సో మనం సామాన్యుడు అన్నప్పుడు మనం చాలా ఈజీగా అనుకుంటాం ఏంటంటే, సామాన్యుడు అనేవాడు మనకు ఉద్యోగం వచ్చిందా, నెల జీతం వస్తుందా, భోజనం చేస్తున్నామా, పడుకుంటున్నామా, కొత్త సినిమా వచ్చిందా, సినిమా చూస్తున్నామా, ఎంజాయ్ చేస్తున్నాం, అంతవరకే ఒకప్పుడు సామాన్యుడు మేడం. ఇప్పుడు సామాన్యుడు కోరికలు కూడా అసామాన్యమైనటువంటి ఆలోచనలు, ఊహ కూడా ఉంది. దానికి తగ్గట్టుగా వాళ్ళు కృషి కూడా చేస్తున్నారు. వాళ్ళు సంపాదించిన డబ్బు ఎంత కష్టపడి సంపాదిస్తున్నారో అంతే వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బు కూడా అంత ఫలితం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాటి కోసం యుద్ధం చేస్తున్నారు, వాటి కోసం శ్రమ చేస్తున్నారు. మిథున రాశి వాళ్ళు స్వతహాగా ఒకటే ఆశయం మీద స్థిరంగా బలంగా ఉండేటువంటి లక్షణం తక్కువ ఉంటుంది మేడం. ఒక ఆశయం అనుకొని దాని మీద స్థిరంగా ఉండి బలంగా ఉండి అది ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా దాని మీద నిలబడేటువంటి లక్షణము ఈ మకర రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకు ఉండేటువంటిది ఆ ఆలోచన తక్కువ ఉంటుంది వీళ్ళకి.
వీళ్ళు ఎప్పుడు కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటారు. తొందరగా లెట్ గో పాలసీ తెలుసు కదా, లెట్ గో అంటే పోతే అయిపోయిందండి. ఈ మిథున రాశి వాళ్ళు కూడా ఒక విషయాన్ని గమనించాలంటే వాళ్ళ శరీరంలో కూడా మనం మాట్లాడుకున్నటువంటి నవగ్రహాలు, 2 ఛాయాగ్రహాలు పక్కన పెడితే ఈ 7 గ్రహాలు, ఈ 7 గ్రహాల యొక్క భావాలు కూడా వీళ్ళల్లో ఉంటాయి. చంద్రుని తీసుకుంటే మనసు, రవిగ్రహాన్ని తీసుకుంటే గుర్తింపు, బుధగ్రహాన్ని తీసుకుంటే బుద్ధి, శుక్రగ్రహాన్ని తీసుకుంటే ఈ భౌతిక సుఖ సంతోషాలు, అదే కుజగ్రహం తీసుకున్నారనుకోండి వాటిని సాధించడానికి కావాల్సినటువంటి ఒక ఓపిక, శక్తి కావాలి. ఇది కుజగ్రహం నుంచి వస్తుంది. మళ్ళీ ప్రణాళిక కావాలి, కర్మలను ఆచరించేటువంటి ఓపిక ఉండాలి, దూరదృష్టి ఉండాలి. అవన్నీ శనిగ్రహం నుంచి వస్తాయి. మరి ఈ 7 గ్రహాల్లో ముఖ్యంగా గురుగ్రహం గురించి మనం మాట్లాడుకోవాల్సింది ఎక్కడొస్తుందంటే, ఇన్ని రకాల ప్రయత్నాలు చేసి ఇంత ఆలోచన, తెలివి, బుద్ధి ఉన్నప్పుడు కూడా మీకు ఫలితం ఎందుకు రావట్లేదు? కర్మ ఫలితము, పూర్వపుణ్యస్థాన ఫలితము ఇచ్చేటువంటి గ్రహము గురుగ్రహం ఒకటే. మీరు గ్రంథాలు చదవండి, జ్యోతిషాస్త్ర గ్రంథాల్లో మీకు ప్రారంధాన్ని కూడా తుడిచేసేటువంటి స్థాయిని గురుగ్రహం మాత్రమే ఇవ్వగలుగుతాడు అని మనకి ఋషులు రాసినటువంటి గ్రంథాల్లో ఉంటుంది. ప్రారంధం అంటే ఏంటి మేడం? ప్రారంధం వల్లనే మీ హైట్ 5.6 అనుకోండి మేడం. ఇంకా ఎక్కువ ఉందా? తక్కువ ఉంది, అందుకే హ్యాపీగా ఫీల్ అయ్యా మీరు ఎక్కువ చెప్పేసరికి. 5.6 ఇంచెస్ మేడం. మీరు 5.6.5 చేయలేరు, 5.7 చేయలేరు. ఎందుకు? యు ఆర్ డెస్టిన్డ్ టు బి దిస్ హైట్. మీ డిఎన్ఏ మార్చుకోలేరు, మీ ఫేస్ ఫీచర్స్ మార్చుకోలేరు. ఇవన్నీ ఏంటి మనం మార్చుకోలేనివి. కానీ మనము కోరికల వలయంలో, భౌతిక సుఖ సంతోషాల్లో, వ్యవహారికంలో ఉన్నప్పుడు మనం కోరికల్ని ఎప్పటికప్పుడు మాడిఫై చేసుకుంటూ, ఇంకా రిఫార్మ్ చేస్తూ, ఎన్హాన్స్ చేసుకుంటూ ఉంటాం. మనం ఇది చేయాలి, అది చేయాలి అనేటువంటి ఎప్పటికప్పుడు మనకు ఐఫోన్ సిరీస్ మారినట్టు మారుతూనే ఉంటుంది అట్లా. మరి అవన్నీ జరగాలంటే ఎవరి నుంచి జరగాలి? అది ఒకటి మన ఆలోచన, బుద్ధి, మన సంకల్పం అన్నీ ఉన్నప్పుడు కూడా అనుగ్రహం కూడా ఉండాలి. కాబట్టి మిథున రాశి వాళ్ళందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, మీలో ఉన్నటువంటి 7 డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు. కాన్షియస్ బిహేవియర్ అంటే 7 డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ద ప్లానెట్స్ కాన్షియస్ బిహేవియర్ ఇన్ ఎవ్రీబడీస్ బాడీ అండ్ మైండ్. దిస్ ఇస్ వాట్ ఆస్ట్రాలజీ ఎక్స్ప్లెయిన్స్. ఈ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో దీనికి ముఖ్యంగా గోచార ఫలంలో గురుగ్రహం యొక్క సంచారం మిథున రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. దశమంలో శని ఉన్నాడు, మర్చిపోండి. మీరు ఇన్ని రోజులు మీకు ఫలితాన్ని ఇవ్వలేదు, డిలే చేశాడు, పోస్ట్ పోన్ చేశాడు, బాగా మిమ్మల్ని సతాయించాడు. కానీ ఇప్పుడు మీ క్వాలిటీ, పర్ఫార్మెన్స్ మీకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, మీకు లేట్గా వచ్చిన లేటెస్ట్గా వస్తుంది ఫలితాలు. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించండి. దశమంలో శనిని మర్చిపోండి. మీకు రాశిలోకి కేంద్ర భావం నుండి గురువు ప్రవేశిస్తాడు. కాబట్టి తప్పకుండా మోర్ దాన్ 60 to 70% గోచార ఫలితం వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు నిర్వీర్యమై మానసికంగా కృంగిపోవాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు. ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం నాగనాథ్ గారు. ఎందుకంటే మిథున రాశి వాళ్ళకున్న భయాలన్నీ కూడా తొలగించేశారు మీరు. ఇంకొకటి, బంధాలు కలిసిపోతున్నాయంటే ఎవరైనా సంతోషిస్తారు. కాబట్టి అలాంటి శుభవార్తను వాళ్ళకి అందించినందుకు మీకు ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.